ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో లవోదికయ సంఘంతో ప్రభువు తెలియజేస్తున్న మాట, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా లేవు, నేను కాబట్టి నా నోటి నుండి నేను ఉమ్ము వేస్తున్నాను అన్నా. ఎందుకని మాట అన్నానంటే, అయితే వెచ్చగానే ఉండాలి లేదా చల్లగానే ఉండాలి అనగా, కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే పైకి భక్తి గలవారుగా ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు మందిరానికి వచ్చినప్పుడు చక్కగా దేవుని పాటలు పాడుతూ తెల్లని వస్త్రాలు ధరించుకొని వీళ్ళు దేవదూతలేమో అన్నట్లుగా ఉంటున్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏ నోటితో అయితే ఇక్కడ దేవుని పాటలు పాడుతున్నారో, దేవుణ్ణి స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, వాక్యాన్ని చదువుతున్నారో, అదే నోటితో బయటికి వెళ్ళిన తర్వాత వ్యర్థమైన మాటలు, దేవునికి అయిష్టమైన మాటలు, సినిమా పాటలు, మరి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు వేషధారణగా ఉండట్లేదు. అయితే అక్కడ అలాగే ఉండవు, లేదు ఇక్కడ అలా ఉండవు. నువ్వు ఎవరికి భయపడతావు? దేవునికి భయపడాలి, కానీ మనుషులకి మనము భయపడేవారిగా ఉండకూడదు. ఎప్పుడు ప్రభు నేను చూస్తున్నాడు, ఆయన కన్నులు ప్రతి వారిని చూస్తున్నాయి అని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి ఎల్లప్పుడూ భయం కలిగి జీవించాలి. యోసేపు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు, పాపం చేయడానికి అవకాశం వచ్చింది. కానీ అక్కడ యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడి నుండి పారిపోయాడు. మరి నువ్వు ఉన్న ప్రదేశంలో నీ పక్క వాళ్ళు లేకపోవచ్చు, ఎవరూ లేకపోవచ్చు, నీ సేవకుడు లేకపోవచ్చు, కానీ ప్రభు నీతో ఉన్నాడు అని నువ్వు గుర్తించగలుగుతున్నావా? అలా ఎప్పుడైతే గుర్తించగలుగుతావో ఎట్టి పరిస్థితుల్లో దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేయడానికి నువ్వు ఇష్టపడవు. దయచేసి నిలువెచ్చని స్థితిలో ఉంటే ఎన్నటికీ పరలోక రాజ్యానికి చేరలేవు. ఒకవేళ మందిరానికి రావచ్చేమో, దైవజనులు నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చేమో, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడు. దయచేసి భక్తి కలిగి, ఎల్లప్పుడూ భయము కలిగి, భక్తి కలిగి ప్రవర్తించేవాడు బ్రతుకును అని దేవుని వాక్యంలో ఉంది. దేవుడిని చూస్తున్నాడు, భయము కలిగి, భక్తి కలిగి దయచేసి జీవించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనం ఇంత భక్తి చేసి ఒక రోజున ఇక్కడ విడవబడితే దానివల్ల ఎవరికి ప్రయోజనం అండి? మన భక్తి ఒక రోజున పరలోకానికి చేరే వారంగా ఉండాలి. మరి అలాంటి భక్తి చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దయచేసి అందరూ ప్రభు నన్ను చూస్తున్నాడు, దేవుడు రాకడ సమీపముగా ఉంది, ఆయన నేడో రేపో రాబోతున్నాడు. పరిస్థితులు మరి ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ ఒకటి తెలియజేస్తుంది, దేవుని రాకడ సమీపముగా ఉందని. మరి దయచేసి దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఎల్లప్పుడూ భయం కలిగి, నులివెచ్చని స్థితి కాకుండా దేవుని కొరకు రోషము కలిగిన, ఏలియా వలె రోషము కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అందరి అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.